హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి టాప్ ఇంట్రెస్టింగ్ మూవీ న్యూస్ ఏంటో చూద్దాం. మరి సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ సినిమా అడ్వాన్స్ బుకింగ్ లో అదరగొడుతుంది. ఇండియాలో అన్ని భాషల్లో కలిపి 7 lakhs టికెట్ బుక్ అయినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఇక అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 70 crores వచ్చాయని, ఫస్ట్ డే 100 crores కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందని అంచనాలు వేస్తున్నాయి. ఇదిలా ఉంటే వాటూ మూవీ మాత్రం ఇప్పటి వరకు 60,000 టికెట్స్ బుక్ అయ్యాయని, ఇవాల్టి నుంచి పెరిగే ఛాన్స్ ఉంటుందని తెలుస్తుంది. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తెరకెక్కించిన కింగ్డమ్ మూవీ 100 crores పైగా కలెక్షన్లు సాధించినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. విడుదలైన 10 రోజుల్లోనే ఈ ఘనత అందుకుందని తెలిపాయి. ఈ సినిమాకు నాగవంశీ నిర్మాతగా వ్యవహరించారు. పార్ట్ 2 కూడా ఉందని మూవీ యూనిట్ ప్రకటించింది. యానిమేషన్ మూవీ మహావతార్ నరసింహ సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. ఈ ఏడాది బాలీవుడ్ లో అత్యధిక వసూలు జాబితాలో అక్షయ్ కుమార్ స్కై ఫోర్స్ 113 crores, సల్మాన్ ఖాన్ సికందర్ 110 crores చిత్రాలను దాటేసి 6వ స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు ఈ చిత్రం హిందీలోనూ 126 crores పైగా కలెక్షన్లను రాబట్టినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ప్రపంచవ్యాప్తంగా 200 crores వసూలు దిశగా పరుగులు పెడుతుంది. డార్లింగ్ ప్రభాస్ పెళ్లి గురించి ఆయన పెద్దమ్మ శ్యామలాదేవి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. మీరంతా ప్రభాస్ పెళ్లి గురించి అడుగుతుంటారు, తప్పకుండా బాబు పెళ్లి జరుగుతుంది, మనస్ఫూర్తిగా చేయాలని మాకు ఉంది, కానీ శివుడు ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదంటారు. శివుడు అనుగ్రహిస్తే ఆయన ఏ రోజు అనుకుంటే ఆ రోజు పెళ్లి జరుగుతుంది అని ఆమె చెప్పుకొచ్చారు. ప్రభాస్ త్వరగా పెళ్లి చేసుకోవాలంటూ ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. నారా రోహిత్ హీరోగా నటించిన సుందరకాండ మూవీ ట్రైలర్ విడుదలయ్యింది. కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కింది. వెంకటేష్ నిమ్మలపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో శ్రీదేవి, నరేష్, వాసుకి, కమిడియన్ సత్య తదితరులు కీలక పాత్రలో పోషిస్తున్నారు. వినాయక చవితి కానుకగా ఈ సినిమా August 27th విడుదల కానుంది. నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ వడేలా తెరకెక్కిస్తున్న ది పారడైజ్ షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ప్రస్తుతం జైల్లో సాగే ఫైటింగ్ సీన్ చిత్రీకరణ పూర్తి కావడంతో మేకర్స్ ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. శ్రీకాంత్ డైరెక్షన్ లో ఊర మాస్ లుక్ లో నాని ఇతర ఖైదీలతో ఫైటింగ్ చేయడాన్ని వీడియోలో చూపించారు. అనిరుద్ మ్యూజిక్ అందించే ఈ చిత్రం వచ్చే ఏడాది March 26th విడుదల కానుంది. మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల జంటగా భాను భోగవరపు తెరకెక్కించిన మాస్ జాతర టీజర్ విడుదలయ్యింది. రైల్వే పోలీస్ గా రవితేజ మాస్ రోల్ లో కనిపించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. నాగవంశి నిర్మిస్తున్న ఈ చిత్రం వినాయక చవితి కానుకగా ఈ నెల 27th రిలీజ్ కానుంది.